ఆ విలేజ్ ఎకనామీ అనేది ఆల్మోస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేది. చిన్న చిన్న ఫేవర్స్ అటు ఇటుగా బార్టర్ సిస్టమ్ అనేవన్నమాట. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ని బార్టర్ సిస్టమ్ అనేది చేశాను. అక్కడే ఫస్ట్ మనీ అనే ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే నా దగ్గర నేను తయారు చేసిన ఒక వస్తువు నీకు ఇస్తాను, నువ్వు ఏదైనా తయారు చేసింది నాకు ఇవ్వు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది వెళ్తా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను మెడిసిన్ బాగా చేయగలుగుతాడు, కానీ అతని కాళ్ళకి చెప్పులు లేవు. సో ఇతను వెళ్ళేసి వాళ్ళ ఊర్లో చెప్పులు తయారు చేసే ఊర్లో వాళ్ళు బాగాలేని ట్రీట్ చేస్తే ఇతనికి వాళ్ళు చెప్పులు తయారు చేసి ఇచ్చేవారు అనమాట. అట్లా జరిగేది అనమాట. సో కానీ ఎప్పుడైతే సిటీస్, కింగ్డమ్స్, ఈ లాంగ్వేజ్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ పెరగడం వల్ల అయ్యాయో, పెద్ద పెద్ద సమూహాలు తయారయ్యాయో, మోర్ దెన్ స్మాల్ కమ్యూనిటీస్, ఈ ఆపర్చునిటీస్ ఆఫ్ స్పెషలైజేషన్ అనేది బాగా పెరిగాయి. ఇప్పుడు డెన్స్లీ పాపులేటెడ్ సిటీస్లో చూసుకున్నాం అనుకోండి, ఈ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళమాట ఫర్ ప్రొఫెషనల్ షూ మేకర్స్కి, డాక్టర్స్కి.